అని బండి సైరన్ వేసుకొని వస్తారు. దొంగలు దొరుకుతారా? గా సౌండ్కు ఎప్పుడో పరార్. యూనిఫామ్ వేసుకొని యూఆర్ అండర్ అరెస్ట్ అంటారు. సందు చూసుకొని సైడ్కు తప్పించుకుంటారు. గందుకే సీక్రెట్ ఆపరేషన్ చేస్తుంటారు పోలీసులు. అంటే యూనిఫామ్ లేకుండా పబ్లిక్లో కలిసిపోతారు. మట్లా బందిన జాగల ఆళ్ళకంటే ముందే దిగుతారు. ఇక టైం చూసుకొని రప్పునొచ్చి పట్టేస్తారు. గీసొంటి సినిమాలలోనే చూస్తుంటాం, కానీ గీడ రియల్గా జరిగిందబ్బా. చెప్తా సార్ చెప్తా ప్లీజ్. సరే అని కార్లకి వెళ్ళి దించి పక్కకు తీసుకుపోయిర్రు. ఈడ బ్యాగ్ వేసుకొని ఒకళ్ళు నిలబడితే ముగ్గురు వచ్చి పట్టుకుండ్రు. స్కూటీ బండ్ల మీద ఉన్న ఇద్దరు, అసుంటకి ఇంకో ఇద్దరు. రప్ప 14 మందిని దొరకబట్టిండ్రు. సేమ్ ఇట్లనే. ఇంతకు ముచ్చటేందంటే వచ్చింది గంజాయి పొట్లాల కోసం పట్టేసింది ఈగల్ పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌల్ ఏరియాకు ఐతారం సరుకొస్తుందని పోలీసులకు మతలబు అందింది. ఒకడు వాట్సాప్ గ్రూప్ పెట్టి 100 మంది కస్టమర్లను తయారు చేసుకొని దందా నడిపిస్తుండట. సిటీకి రాగానే బాయ్ బచ్చా ఆగయా బాయ్ అని కోడ్ భాషలో మెసేజ్ పెడతాడు వాట్సాప్ గ్రూప్ లా. అంటే మాల్ వచ్చింది రమ్మని సీక్రెట్ గా చెప్పుడు అన్నట్టు. టెక్నాలజీల టెక్నిక్ తోని పోలీసులతో బాయ్ బచ్చా ఆగయా బాయ్ అని మెసేజ్ పెట్టంగానే నియంగానే ఆడే వచ్చిండు అనుకోని మాత్రం ఊరికొచ్చి ఇట్లా బుక్ అయ్యారు అన్నట్టు. ఓ కొత్త జంట 3 ఏళ్ల పిల్లగాడు ఉన్న ఇంకో జంట సాఫ్ట్వేర్ వాళ్ళు బిజినెస్ మ్యాన్లు పెద్దోళ్ళు వచ్చిర్రు అంటే చూడుర్రిగా. గంజాయి మాన్పించే సెంటర్ కు అందరినీ తోలుకపోయిండ్రు కానీ సరుకు తెచ్చేటోడు జర్రు అంతలా మిస్ అయ్యిండు. ఒక్కొక్క పొట్లో 3000 100 మందికి అమ్మేసి 3 లక్షలు వేసుకొని పోతాండు ఆరమారం. ఇట్లా గంజాయి డ్రగ్స్ దందాలు నడుస్తున్నాయనే గవర్నమెంట్ ఈగల్ టీం తెచ్చింది మొన్ననే. ఏడేమైతుందో రప్పున మతలవు గుంచుతారు, సట్న పోయి పట్టేస్తారు. కొనేటోళ్ళని పట్టుకురు గానీ అమ్మేటోళ్ళ సంగతి చూడు రిసార్లు మొదలు. దొంగ బడివేగాలు మన సిటీ నాగం చేయబట్టి అడ్డమైన అలవాటు చేసి